ఇప్పుడు పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారనే స్కిట్ ప్రదర్శింపబడుతుంది. యో అటెన్షన్ ప్లీజ్. ప్రయాణికులకు విజ్ఞప్తి, 777 నెంబరు గల విమానం పరలోక రాజ్యంలోనికి వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నది. రక్షణ అనే టికెట్ మరియు జీవగ్రంథములో తమ పేరు గలవారు సిద్ధముగా ఉండవలని కోరుచున్నాను. లోకల్ పార్టీ అధినేత గారు వస్తున్నారు. అమ్మ తప్పుకోండి, అయ్యా తప్పుకోండి. లోకల్ పార్టీ అధినేత జై. లోకల్ పార్టీ అధినేత జై. లోకల్ పార్టీ అధినేత జై. అందరికీ నమస్కారాలు చెల్లిస్తున్నామమ్మా. అయ్యా బాగుండారయ్యా, అమ్మ బాగుండారయ్యా. అసెంబ్లీలో నుంచి నేరుగా మీ కొరకు వాదించి ఇక్కడికి వస్తున్నాను. మీరేమీ భయపడవద్దు. వాళ్ళందరికీ మంచి రోజులు ఉన్నాయి. పరలోకం పోదామని నేరుగా అసెంబ్లీ నుంచి ఇక్కడికే వస్తున్నాను. దూత గారు నమస్కారం అండి. ప్రజాసేవ చేసి జీవగ్రంథంలో నా పేరుందో లేదో చూడండి, పరలోకం పోదామని వచ్చాను. నా పేరు మీకు చెప్పవలసిన అవసరం లేదమ్మా. నేను హోమ్ మినిస్టర్ని, రాష్ట్రానికే హోమ్ మినిస్టర్ అమ్మా. నా పేరు ఏవి రావమ్మా. జీవగ్రంథంలో మీ పేరు లేదండి. ఓయ్యో అమ్మో, నా పేరు లేకపోవడం ఏంటి? మా తాత ముత్తాతల నుంచి ప్రజాసేవ చేసిన వాళ్ళము. నా పేరు లేదని దూతగారు చెప్తున్నారు. నా పేరు ఈరోజు పరిచయం చేసుకోవాలని అవసరం ఉన్నదంటే నేను ఒప్పుకోను. మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి. మేము ఎంత ప్రజాసేవ చేశాము. మరుగుదొడ్లు మీకు కట్టించలేదా? పావలాగే బియ్యం ఇవ్వలేదా? మీకు ఫ్యామిలీ పెన్షన్లు ఇప్పించలేదా? ఈరోజు దూతగారు నన్ను అవమానిస్తున్నారు. నా పేరు లేదన్నారు. ఇది అవమానం నాకు. దూతగారు ఇంకొకసారి నా పేరు చూడండి. మీ పేరు లేదండి. అమ్మో, ఇది ప్రతిపక్షాలు కొట్టనే నాకు అర్థమవుతుంది. ఇది నేను చాలా గట్టిగా ఖండిస్తున్నాను. నేను ఈ దూతగారిని పదవి నుంచి దింపేస్తాను. అసెంబ్లీలో గట్టిగా వాదించి ఈ దూతని పదవి నుంచి నేను దింపేస్తాను. మీరు ఎంత దేశ సేవ చేసినా, ప్రజలకు ఎన్ని ఉపకారాలు చేసినా మీరు దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు. కాబట్టే మీ పేరు జీవగ్రంథంలో లేదండి. ఓర్ని ఎంత కుట్ర నా మీద చేశారమ్మా. తెలుసా అండి? అవునండి, గుర్తుపట్టే ఉంటారు. ఈ ప్రపంచానికి సుందరిని. నాలాంటి సుందరగాంతి ఎవ్వరు కూడా ఈ లోకంలో లేరండి. అన్ని దేశాల్లో కూడా నేనే అందగతిని. నాలాంటి అందమైన సుందర ఎవ్వరు కూడా లేరండి. ప్రపంచ దేశాలన్నీ కూడా నన్ను ఎంతగానో మరి కిరీటాల ద్వారాగా, అంత ఎన్నో అవార్డుల ద్వారాగా నన్ను గౌరవించారు, సత్కరించారు. అంతటి సుగుణాల అందాల రాసిన నేను ఇప్పుడు దేనికి వచ్చానంటే, ఇన్ని అవార్డులు సంపాదించాను. ఈ లోకంలో అన్నీ నేను కిరీటాలు సంపాదించుకున్నాను. పరలోకం వెళ్దామని దూతగారు చెప్పారు కనుక నా పేరు ఉందో లేదో జీవగ్రంథంలో నేను దూతగారిని అడుగుతాను. మిస్టర్ దూతగారు, జీవగ్రంథంలో నా పేరుందేమో చూడండి. మీ పేరు చెప్పండి. నా పేరు మీకు తెలీదా? ప్రపంచ దేశాలన్నీ నన్ను గుర్తించారు. అన్ని దేశాల నుంచి నన్ను చూడడానికి ఎన్ని ఆటోగ్రాఫ్స్ తీసుకోవడానికి వస్తారు. వాళ్ళందరికీ తెలుసు, మీకు తెలీదా? మరొకసారి చూడండి దూతగారు. మీ పేరు చెప్పండి. నా పేరా? మీరు వినే ఉంటారు, ప్రపంచ దేశాల్లో ఐశ్వర్య రాయి ఏదేదో విని ఉంటారు. నా పేరు కొండ రాయ్. చూడండి. మిస్ కొండ్రాయ్, మీ పేరు జీవగ్రంథంలో లేదండి. మీరు ఎంత అందగత్త అయినా, ఎన్ని కిరీటాలు సంపాదించినా మీ హృదయం అందంగా లేదు. అంటే యేసు రక్తంలో మీ హృదయం కడగబడలేదు. కాబట్టే జీవగ్రంథంలో మీ పేరు లేదు. అయ్యో, నా పేరు లేదా? ఇంత అందగత్తిని, ప్రపంచ సుందరిని, నా పేరు లేకపోవడమా? ఓ మై గాడ్,
ఎందుకు ఇలా జరిగింది? అయ్యో, ఓ మై గాడ్. గుడ్ ఈవినింగ్ దోత గారు. షూటింగ్ డైరెక్టర్కి ఇప్పుడే వచ్చారు మీకోసం. పరలోకం నుండి పరలోకం వెళ్ళడానికి ఎంత గంటకండి ఫ్లైట్? మీ పేరు చెప్పండి. నా పేరు తెలీదా? ప్రపంచంలో వీరాభిమానిని, నా డ్యాన్స్ అంటే పడి తెచ్చేవారు ఎంతోమంది ఉన్నారు. నా పేరు తెలీదా? నా పేరు శిల్పా తట్టి. నాకు ఎన్నో నంది అవార్డులు, చెత్త విభూషణ అవార్డులు ఎన్నో వచ్చాయి. నా పేరు తెలీదా? చూడండి. మీ శిల్పా తటి, మీరు ఎంత స్టైల్గా పేరు చెప్పినా మీ జీవితం దేవుని దృష్టికి అంగీకారంగా లేదు. కాబట్టి జీవగ్రంథంలో మీ పేరు లేదండి. చూడండి దూత గారు, ఎందుకంటే చాలా వీరాభిమానులు ఉన్నారు చాలామంది. నా పేరు లేకపోవడమా? ఎంత అభిమానులున్నా మీ పేరు జీవగ్రంథంలో లేదమ్మా. ఓ షిట్, ఓ మై గాడ్. That's as close as you can get. Did he do it? Cover! Oh, and a kick out! Unbelievable! That's as... నా పేరేంటో తెలుసా? డబ్ల్యూడబ్ల్యూ కింగ్. ఈ లోకంలో పెద్ద పెద్ద కుస్తీ వీరులందరినీ మట్టి కరిపించిన ఏకైక బలవంతుణ్ణి. ఏవండి దూత గారు, త్వరగా పరలోకానికి వెళ్ళాలి. నా పేరుందేమో చూడండి. త్వరగా చూడండి, త్వరగా చూడండి, పరలోకానికి వెళ్ళాలి, త్వరగా చూడండి. మిస్టర్ డబ్ల్యూడబ్ల్యూ కింగ్ గారు, మీరు శారీరక బలం మీద శ్రద్ధ చూపించారు కానీ ఆధ్యాత్మిక జీవితం మీద శ్రద్ధ చూపలేదు, ప్రయాసపడలేదు. ఆగండి, నా పేరు లేకపోవడం ఏంటి? నా పేరు చూడండి, ఉందేమో. మీరు ఎంత ప్రపంచ వీరుడైనా, ఎంత బలవంతులైనా మీరు ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్లక్ష్యం చేశారు. కాబట్టి మీ పేరు జీవగ్రంథంలో లేదండి. నా పేరు లేదా? నా పేరు లేకపోవడం ఏంటి? ఈ ప్రపంచంలో ఎన్ని మెడల్స్ సంపాదించానో తెలుసా? ఎన్ని బెల్ట్ సంపాదించానో తెలుసా? నా పేరు లేకపోవడం ఏంటి? ఒలింపిక్స్లో నా పేరేంటో తెలుసు. నా పేరు ప్రఖ్యాతులు అందరికీ తెలుసు. ఎంత పేరు సంపాదించానో తెలుసా దేశానికి? నా పేరు లేకపోవడం ఏంటి? చూడండి దూత గారు, ఒకసారి మళ్ళీ నా పేరు సరిగ్గా చూడండి. మీరు ఎన్నిసార్లు అడిగినా మీ పేరు జీవగ్రంథంలో లేదండి. నా పేరు లేదా? అయ్యో, నా పేరు లేకపోవడం ఏంటి? నేను దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటాను. ఏమైనా కానీ దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుటకు నేను సిద్ధముగానున్నాను. వాక్యానుసారం నడుచుకుంటూ వాక్యానుసారంగా ముందుకు సాగిపోతాను. యేసుక్రీస్తు నామములో దేవదూత గారికి నా వందనములు. నా పేరు సామ్యేలు. నా పేరు జీవగ్రంథంలో ఉందో లేదో దయచేసి చూసి చెప్తారా? శామ్యూయల్, మీలాంటి వారిదేనయ్యా పరలోక రాజ్యం. దేవుడు జీవగ్రంథంలో మీ పేరు రాయడమే కాకుండా మీకోసం ఎన్నో కిరీటాలు దాచి ఉంచాడు. రానాయన, దేవుడిని ఎదుర్కోవడానికి వెళ్దాం. ఏంటి దూత గారు, ఈ శామ్యూయల్ పేరు జీవగ్రంథంలో ఉందా? ప్రపంచ సుందరిని, ఎంతో బలవంతులు గొప్పవారు ఉండగా ఈ శామ్యూయల్ పేరు ఉండిందా?
అయ్యో ఇదేంటి, మొన్న మా ఊర్లో సువార్త ప్రకటించడానికి ఏంటో యేసుక్రీస్తు ప్రభు గురించి అంట చెప్పడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని కొట్టారండి బాగా, అంతేకాకుండా చాలా తిట్టారండి, ఈడ్చిపడేశారండి. అయినా సరే మరలా వచ్చి సువార్త ప్రకటిస్తే చంపుతామని కూడా బెదిరించారండి. అలాంటి ఈ సామ్యుయేలుని పరలోక రాజ్యంలోనికి తీసుకొని వెళ్తారా? ఆయన పేరు జీవగ్రంథంలో ఉందో? అయ్యో అలా కాదే, మేమందరం ఇంత గొప్పవాళ్ళు, మా పేరు లేకుండా ఆ సామ్యుయేలు పేరు ఉండడమా? అయ్యో. ఏంటి దూత గారు, ప్రజాసేవ తాత ముత్తాతల నుంచి చేసిన వాళ్ళం మేము, స్వామ్యాల పేరు ఉండడమా? మా పేరు లేకపోవడమా? తిండికి కూడా గతి లేని ఆ పేరు ఉండడమా? కోటీశ్వరులు మేము. ఇంత వీరాభిమానిని నా పేరు కాకుండా తన సువార్త చేస్తున్న ప్రకటి పేరుందా? ఛీ! నా పేరు లేదా ఏంటి? ఈ సువార్థికుడి పేరు ఉండడం ఏంటి? నా పేరు లేదా? ఎంత బలవంతుడిని, ఎంత వీరుణ్ణి, నా పేరు లేకపోవడం ఏంటి? ఇతని పేరు ఉందా? అయ్యో. వీళ్ళు నలుగురిని నరకానికి ఇచ్చి పాడేయండి. ఇతడు మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికినవాడు. అంతేకాదు ప్రతిదినము దేవుని వాక్యానుసారంగా జీవించాడు. దేవుని మందిర సేవ చేస్తూ ప్రజలందరికీ సువార్త ప్రకటిస్తూ అందరినీ ఆత్మలను రక్షించాడు. కాబట్టి పరలోకానికి ఇతడే వారసుడు. రానాయన, దేవుని ఎదుర్కొనడానికి వెళ్దాం.